సూర్యకుమార్ యాదవ్ టీమిండియాకు కీలక ఆటగాడు. టీ20లో ప్రస్తుతం తోపు ఎవరంటే సూర్యకుమార్ యాదవే. కొంతకాలంగా టాప్ ర్యాంక్లో కొనసాగుతున్నాడు. వరల్డ్ క్లాస్ ప్లేయర్గా కితాబులు అందుకుంటున్నాడు. దాదాపు 5 నెలల తర్వాత టీమిండియా తరపున బరిలో దిగబోతున్నాడు. నిజానికి సౌత్ ఆఫ్రికా టూర్ తర్వాత స్కై అంతర్జాతీయ క్రికెట్ ఆడలేదు. చీలమండ శస్త్రచికిత్స, స్పోర్ట్స్ హెర్నియాకు శస్త్రచికిత్స తర్వాత రికవరీ అయ్యేందుకు టైం తీసుకున్నాడు. బెంగళూరులోని నేషనల్ క్రికెట్ అకాడమీలో రికవరీ అయ్యాడు. ఆఫ్ఘనిస్తాన్తో సిరీస్కు కూడా దూరంగా ఉన్నాడు. ఐపీఎల్లోనూ ఆరంభ మ్యాచ్లు ఆడలేదు. ఆ తర్వాత ముంబై ఇండియన్స్ తరపున ఓకే అనిపించాడు. కొన్ని కీలక ఇన్నింగ్స్ ఆడాడు. ఐపీఎల్లో 1 డౌన్లోనే సూర్య బరిలో దిగాడు. వరల్డ్ కప్లో ఏ స్థానంలో ఆడతాడన్న దానిపై రకరకాలుగా చర్చ జరుగుతోంది. అయితే 4వ స్థానంలో స్కై ఆడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని మాజీలు అంటున్నారు. పొట్టి ప్రపంచ కప్లో సూర్య ఎలా పరుగులు సాధిస్తాడనేది ఆసక్తి రేపుతోంది. అయితే వరల్డ్ కప్ కోసం సూర్య ప్రత్యేకంగా సిద్ధమయ్యాడు. ఓ దశలో గాయాలతో ఆటకు దూరంగా ఉన్నప్పుడు బరువు పెరిగిన స్కై ఫిట్నెస్ కోల్పోయాడు. ఫిట్నెస్ సాధించేందుకు తీవ్రంగా శ్రమించాడు. ఆహార నియమాలను పాటించాడు. శస్త్రచికిత్సల తర్వాత కోలుకుంటున్న సమయంలో అన్నం తినలేదు. గోధుమలకు కూడా దూరంగా ఉన్నాడు. ఇతర పిండితో చేసిన చపాతీలను తిన్నాడు. ప్రోటీన్ల కోసం గుడ్లు, మాంసం, చేపలను ఎక్కువగా తీసుకున్నాడు. పాల ఉత్పత్తులను కూడా టచ్ చేయలేదు. తీసుకున్న ఆహారంలో నట్స్, అవకాడో, కూరగాయలు భాగమయ్యేలా చూసుకున్నాడు. దీంతో సన్నగా తయారయ్యాడు. ఏకంగా 15 కిలోల బరువు తగ్గాడు. అందులో 13 కిలోలు ఫ్యాటే ఉందిట. మొత్తంగా సూర్యకుమార్ యాదవ్ ఇప్పుడు సరికొత్తగా తయారయ్యాడు. యుద్ధానికి సిద్ధమైన ఆయుధంలా ఉన్నాడు. ఫిట్నెస్ సాధించిన సూర్య బ్యాటింగ్ ఆర్డర్లో మరింతగా బాధ్యతలు పంచుకోవాలని టీం మేనేజ్మెంట్ కోరుకుంటోంది. మిస్టర్ 360 మెరుపులు మెరిపించాలని ఎక్స్పెక్ట్ చేస్తోంది. నెంబర్ 1 ట్యాగ్కు తగినట్టే ఆడాలనుకుంటోంది. దీంతో అందరి చూపు సూర్యకుమార్ యాదవ్పై పడబోతోంది. 2024 ఐపీఎల్లో సూర్య 11 మ్యాచ్ల్లో 345 పరుగులు సాధించాడు. ఒక సెంచరీ కొట్టాడు. స్కై ఇప్పటి వరకు 60 టీ20లో బరిలో దిగాడు. 2141 పరుగులు సాధించాడు. 45కు పైగా యావరేజ్ ఉంది. స్ట్రైక్ రేట్ 171.6. 4 సెంచరీలతో పాటు 17 హాఫ్ సెంచరీలు సాధించాడు.